హాయ్ అండి. హాయ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇంట్రడక్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్జీవి గారు యాక్ట్రెస్ అంటే ఆర్జీవి స్కూల్ అంటూ ఉంటారు. ఈవెన్ చాలా మంది డైరెక్టర్స్ వచ్చారు, పెద్ద పెద్ద డైరెక్టర్స్ అయ్యారు తర్వాత, పూరి గారు కానీ తేజ గారు కానీ, సో ఇలాంటి వాళ్ళు. అండ్ యాక్ట్రెస్లకు కూడా బోల్డ్ యాక్ట్రెస్ అనే ఒక ట్యాగ్ అయితే పడిపోద్ది. సో అది కొంతవరకు కొంతమందికి, చాలా మందికి ప్లస్ అయింది, కొంతమంది దాన్ని కొంచెం మైనస్గా తీసుకుంటారు. ఐ మీన్ వద్దు ఇది మనకి అని అనుకుంటూ ఉంటారు. సో మీరు ఎలా తీసుకున్నారు? బేసిక్లీ ఆర్జీవి గారి స్కూల్ ఏంటంటే యుల్ గెట్ లాట్స్ ఆఫ్ నాలెడ్జ్. ఇట్స్ లైక్ ఆయన చెప్తా ఉంటారు, మనం వినే ఓపిక మనకు ఉండాలి. సో హీ హ్యాస్ దాట్ మచ్ నాలెడ్జ్. దానివల్ల ఆర్జీవి గారి స్కూల్ అనే ఇది వచ్చింది. బోల్డ్ అంటారా? ఇట్ డిపెండ్స్. బోల్డ్ అనే దాని మీనింగ్ మనం మార్చాము. బోల్డ్ అంటే ఏంటి, మనకి లోపల ఏది అనిపిస్తే అది మాట్లాడడం, ఏది కరెక్ట్ అనిపిస్తే అది మాట్లాడడం వితౌట్ ఎనీ మాస్క్. సో అది కదా బోల్డ్ అంటే. బట్ దెన్ మనం దాని పేరు మార్చాం, అది వేరే విషయం. అవును, ఇప్పుడు బోల్డ్ అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే ఐ మీన్ ఎక్స్పోజింగ్ చేయగలిగితే బోల్డ్ అని అంతే. అవును, అవుతున్నారు. ధైర్యంగా ఉండడం బోల్డ్, ధైర్యంగా మాట్లాడడం బోల్డ్, నచ్చింది చేయడం కూడా బోల్డ్ ఆయన చేసినట్టు. అవును, ఆయనకి ఇప్పుడు ఒక్కతను నచ్చింది, ఆయన వెంటనే రెడీకి షూట్కి వెళ్ళిపోతారు. సో దట్స్ కాల్డ్ లైక్. సో అంటే ఆర్జీవి గారి గురించి బేసిక్ క్వశ్చన్ ఒకటి ఏంటంటే అందరికీ, ఆయన కెమెరా యాంగిల్స్. సో మీరు చాలా మంది వర్క్ చేశారు కాబట్టి కంపేర్ చేసుకుంటే ఆర్జీవి గారి కెమెరా యాంగిల్స్కి మిగిలిన కెమెరా యాంగిల్స్కి డిఫరెన్స్ ఏం కనిపించింది? అంటే he has lot of knowledge in camera also. ఒకవేళ డిఓపి గారు లేదు ఇలా పెడదామంటే లేదు ఇలా ట్రై చేయండి అని డిఓపి గారికి కూడా సజెస్ట్ చేసే నాలెడ్జ్ ఆయనకు ఉందంటే ఆయనకన్నా ఒక మెంట ఎక్కువ చదువుకున్న లైక్ టు లెర్న్. సో అంటే మోస్ట్లీ కాళ్ళ దగ్గర మిగిలిన సెట్స్ లో మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు అలా. కాళ్ళ దగ్గర కెమెరా వేరే ఏ సెట్స్ లో పెట్టరు. ఓన్లీ కరోనా వైరస్ లో కూడా ఆల్మోస్ట్ లో యాంగిల్స్ చాలా ఉన్నాయి. కెమెరామెన్ అంటే పడుకుంటాడా కింద? పడుకుని మేము కూడా పడుకుని ఎలా చూడాలా అనుకుంటాం. మొత్తం ఫ్రేమ్స్ అన్ని అవే ఉంటాయి. సో కోవిడ్ టైంలో, ఐ మీన్ లాక్డౌన్ టైంలో షూట్ చేసిన సినిమాల్లో ఇది ఒకటి, చాలా తక్కువ ప్రాజెక్టులు అప్పుడు షూట్ అయినవి, ఇది ఒకటి. మీరు అప్పట్లో ఏం తీసుకున్నారు సేఫ్టీ మెజర్స్? అక్కడ ఒకే ఇంట్లో జరిగిపోద్ది, ఇంట్లో జరుగుతుంది. మేము సినిమాలో చూసినట్టు లాంగ్ డిస్టెన్స్ సినిమాలో మెయింటైన్ చేస్తాము. సో ఆబ్వియస్లీ కరోనా వైరస్ గురించే సినిమా కాబట్టి మేము తీసుకునే వాళ్ళము. అలానే వీ యూస్ టు వేర్ మాస్క్ ఆఫ్టర్ ద షాట్ అయిపోయిన తర్వాత. ఓన్లీ ప్రాబ్లం అయ్యేది ఎవరికి అంటే క్రూ వాళ్ళకి. లైట్స్ పెట్టడానికి వెరీ పక్కనే ఉండాలి, సో వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అయింది. బట్ దెన్ వీ టుక్ ఆల్మోస్ట్ ఆల్ ద సేఫ్టీ మెజర్స్. సో చాలామంది తెలుగు అమ్మాయిలు ఎందుకు యాక్ట్రెస్లు, హీరోయిన్స్, పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ అవ్వట్లేదు అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. దానికి ఆన్సర్స్ అంటే చాలామంది చెప్పుకునేవి ఏంటంటే కవర్ అప్ చేసుకోవడానికి, మన వాళ్ళు ఇంట్లోంచి పంపించరని ఒకటి, ఇళ్ళలో పంపించరు, ఒప్పుకోరని. లేదు వచ్చినా కూడా కొంచెం సెన్సిటివ్గా ఉంటారు, అంత డేరింగ్గా ఉండరని కొంతమంది. సో మీలాంటి డేరింగ్ వాళ్ళు వచ్చారనుకోండి, ఫర్ సపోజ్ ఇంకొక రీజన్ చెప్తారు, ఏదో ఒక రీజన్. అంటే ఎలా అని చెప్తారంటే లోకల్ వాళ్ళు అయితే ఎక్కువ సహకరించరు, త్వరగా వెళ్ళిపోతామంటారు, ఇలాంటివన్నీ అంటారు. సో మీరు దీనికి ప్రాపర్ ఆన్సర్ ఏమన్నా అర్థమైందా? ఎందుకు పెద్ద స్టార్స్ ఆవిడ తెలుగు? అవును అవును అవును, దాంతో లిటిల్ హార్ట్స్ చేసిన హీరోయిన్. బట్ ఇప్పుడు వస్తున్నారు స్టార్, ఒక స్టార్, ప్రాపర్ స్టార్ రేంజ్ కి చాలా తక్కువ మంది. శ్రీలీల ఒక్కరే, ఇంకెవరన్నా చెప్పండి మీరు. ఒకప్పుడు ఉండేవాళ్ళు. అవును, మనకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు తమిళ్లో తమిళ ఆర్టిస్ట్ లోకల్ అనుకున్నప్పుడు తమిళ్లో తమిళ ఆర్టిస్ట్ ని ఎంకరేజ్ చేస్తారు. కన్నడలో కన్నడ వల్లనే ఫస్ట్ ప్రిఫరెన్స్ వీళ్ళందరికీ వాళ్ళే. మనోళ్ళు మాత్రమే ఇట్స్ లైక్ దే హ్యావ్ ఎ వెరీ బిగ్ హార్ట్, అందరినీ వెల్కమ్ చేస్తారు. కాకపోతే నిజంగానే తెలుగు ఇంట్లో ముందు ఉంది, ఏమంటారు 6 అయిన తర్వాత గడపతాడు కూడా ఇవన్నీ. మనం రెగ్యులర్గా ఇంట్లో ఇఫ్ యూ హ్యావ్ ఎ సిస్టర్ ఆర్ యూనో వింటాము. ఇండస్ట్రీ అనేది ఈజ్ వాళ్ళకి చాలా పెద్ద విషయం. లేదు ఈ డ్రెస్ ఇలా వేసుకోవద్దు, పేరెంట్స్ ఎవరో ఈ డ్రెస్ ఇలా వేసుకోవద్దు, ఈరోజు ఇది, సో అది ఉంది. బట్ ఇప్పుడు మేబీ వాళ్ళకు కూడా కొంచెం ఎక్స్పోజ్ అయ్యి అండ్ జనరేషన్ మారింది ఇప్పుడు, సో వాళ్ళు కూడా మారారని నేను అనుకుంటున్నా. బట్
మీరు ముందు నుంచి ప్రిపేర్ చేసినట్టున్నారు ఇంట్లో ఫ్యాషన్ టెక్నాలజీ జాయిన్ అయినప్పటి నుంచి. ఎస్ పర్వాలేదు, మెల్లగా ప్రిపేర్ చేసుకుంటూ వచ్చారు. మెల్లిగా సడన్ గా సినిమా అంటే ముందు నుంచి ఉందా లేదు, సినిమా? నాకు ఇంటర్ నుంచి నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది సినిమా అనేది. సో నేను సినిమాలు ఎక్కువ చూసేదాన్ని, అండ్ అది నేను చేస్తే ఎలా ఉంటుంది ఇలాంటివి చేసేదాన్ని. సో లేటర్ ఆన్ నాకు దాని మీద ప్యాషన్ పెరిగింది. నేను చేస్తున్నప్పుడు లేదు, ఫస్ట్ నువ్వు స్టడీస్ కంప్లీట్ చేయండి, స్టడీస్ కంప్లీట్ చేయండి. నేనేమి గ్రేట్ స్టూడెంట్ని కాదు. లైక్ సరే అని చెప్పి బైపీసీ తీసుకుంటే 4 years లైఫ్ అయిపోతుంది అక్కడ. దాని తర్వాత ఎంపీసీ ఇంజనీర్ అక్కడ అయిపోతుంది. ఇది కాదు, అప్పుడు కొంచెం సేఫ్గా ఫ్యాషన్ డిజైనింగ్లో ట్రై చేశాను అనమాట. సో దట్ అక్కడ నుంచి మోడలింగ్, యాక్టింగ్ అనేది నాకు కొంచెం ఈజీ అయింది. బికాస్ సేమ్ వే కదా, కొంచెం దగ్గరగా ఉన్న ప్లేస్ కాబట్టి. ఎక్కడ తెలంగాణలో ఎక్కడ మీది నేటివ్ ఎక్కడ అసలు? పుట్టింది విజయవాడ. విజయవాడ, ఒక ఆంధ్రాలోనే. ఓకే. పెరిగిందంతా ఇక్కడ. పెరిగిందంటే హైదరాబాదా? హైదరాబాద్. సో కొంచెం ఫస్ట్ నుంచి కూడా ఐ మీన్ సిటీ గర్ల్ లాగే పెరిగారు. సో మాక్సిమం 3-4 years విజయవాడలో ఉన్నాము. దాని తర్వాత మొత్తం షిఫ్ట్ అయిపోయింది. నా స్కూలింగ్ మొత్తం ఇక్కడ అయింది. సో రెస్ట్రిక్టెడ్ ఏమో, అంత రెస్ట్రిక్షన్స్ ఉండవు అంటే బేసిక్గా సింగిల్ పేరెంటింగ్. సో ఈ రిలేటివ్స్ ఈ ప్రెషర్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. బట్ మమ్మీ కొంచెం బెటర్గా హ్యాండిల్ చేశారు. సో సింగిల్ పేరెంట్ ఉంటే, ఐ మీన్ సింగిల్ పేరెంట్ కిడ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు సొసైటీలో అని అంటారు. మెంటల్లీ వెరీ స్ట్రాంగ్ ఉంటారని. సో మీరు అవును, ఎందుకంటే ముందే ఆల్రెడీ దెబ్బలన్నీ తినేస్తుంటారు కాబట్టి స్ట్రాంగ్ అయిపోతారు. ఇట్స్ లైక్ కొట్టి ఆ రాయి కూడా ఇంకెంత గట్టిగా అవుతుంది. మమ్మీ లెసన్స్ ఉంటాయి, మనం ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాయి. ఆబ్వియస్లీ సీ హౌ పీపుల్ ట్రీట్ యూ ఆర్ హౌ పీపుల్ టాక్ అబౌట్ యూ అనేది ముందే మనం ఎర్లీ స్టేజెస్ లో వినేసి ఉంటాం కాబట్టి. కరెక్ట్. అంటే మోస్ట్లీ స్కూల్లో నీతి కథలు చెప్తారు, రియాలిటీ ఏంటనేది ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. బయట స్కూల్లో చెప్పేదాన్ని చుట్టూ పూలు పళ్ళు ఇవి చెప్తారు, బయట పాములు కనిపిస్తూ ఉంటాయి రియాలిటీలో. సో ఇప్పుడు ఐ మీన్ కాస్టింగ్ కౌచ్ గురించి మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. సో దాని గురించి కూడా మాట్లాడదాం. అవి నేను టచ్ చేయట్లేదు కానీ నార్మల్లీ. సో ఫస్ట్ సినిమా కరోనా వైరసే. అవును, అంతే. ఫస్ట్ కరోనా వైరస్ చేసింది అది కదా, షూట్ చేసింది దూదేకులు అని చెప్పి కొత్త పొరడు టీం ఉంది కదా. దూదేకులు అంటే మేము ప్రస్తుతానికి టైటిల్ పెట్టుకుంది దూదేకులు అనుకున్నారా. సో కొత్త పొరడు ఆహాలో రిలీజ్ అయింది, అదే టీం దూదేకులు అని చేసింది. అది కొన్ని రీజన్స్ వల్ల ఇట్ గట్ రిలీజ్ అవుతుంది మేబీ సూన్. అది కాక శేఖర్ సూరి గారిది అమెజాన్ కో వెబ్ సిరీస్ చేసాము, అది కూడా రిలీజ్ అవ్వలేదా? అది కూడా రిలీజ్ అవుతుంది. చాలా ఇయర్స్ పట్టిందా? టైం పట్టింది. సో ఈ వెయిటింగ్ పీరియడ్ ఏం నేర్పుతూ ఉంటుంది మీకు? ఐ మీన్ ఎప్పుడో చేసినవి ఇంకా రిలీజ్ అవ్వకుండా అలా అవుతాయి అన్నప్పుడు స్టార్టింగ్ లో చాలా బాధ అనిపిస్తుంది. బికాస్ స్టార్టింగ్ ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నామంటే దాని మోటివ్ ఏంటి, ఈ టైం వరకు రిలీజ్ అవుతుంది అనే డెడ్ లైన్ ఉంటుంది. అది అవనప్పుడు అరే స్టార్టింగ్ లో చాలా బాధ వేసేది. తర్వాత కరోనా వైరస్ షూట్ చేసిన 1-2 monthsకి రిలీజ్ అయిపోయింది. కొంచెం బ్రీత్ వచ్చింది. మళ్ళీ తర్వాత చేసిన ప్రాజెక్ట్స్ అన్ని నేను తర్వాత కూడా Z5 ఒక వెబ్ సిరీస్ చేశాను. అది కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు, షూట్ అయిపోయింది, ఫస్ట్ కాపీ రెడీ ఉంది. దాని తర్వాత ఇంకో ప్రాజెక్ట్ చేశాను. మన చేతుల్లో లేదు. రిలీజ్ అయ్యేసి ఒకటి ఈగో క్లాషెస్ వల్ల రిలీజ్ అవ్వకపోవచ్చు, కొన్ని ప్రొడక్షన్ వాళ్ళ వైపు నుంచి డిలే ఉండొచ్చు, లేదంటే ఏదన్నా రీజన్ ఉండొచ్చు. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే టు మేక్ మై సెల్ఫ్ మోర్ స్ట్రాంగర్. నేను అనుకుంది ఏంటంటే మన చేతిలో ఉన్న పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి హ్యాపీగా. అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది దాని గురించి టెన్షన్ నో పాయింట్. రిలీజ్ అయినప్పుడు బీ హ్యాపీ ఫర్ ఇట్. ఓకే, పోనీ రిలీజ్ అయిన పాజిటివ్ వేలో కరోనా వైరస్ గురించి మాట్లాడుకుంటే, సో ఆర్జీవి గారు ఫిలాసఫీ అంటే మీరు ఈ మేకింగ్ పరంగా ఆయన చాలా ఒక గ్రేట్ క్రాఫ్ట్ మ్యాన్, అంటే మంచి ఆర్టిస్ట్ ఆయన. ఐ మీన్ ఈ ఆర్ట్ ఫామ్ లో మంచి డైరెక్టర్, మంచి కెమెరా, 24 క్రాఫ్ట్స్ మీద ఆయనకి పట్టు ఉంటుంది. సో అలాంటి వ్యక్తి. బట్ ఫిలాసఫీ విషయానికి వస్తే ఆయన చాలా మంది ఆదర్శంగా తీసుకుంటారు, బయట తిట్టే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఆ మనిషిని ఎలా చూస్తారు? See, he's a gentleman. He has lots of knowledge. సో నువ్వు ఏది తీసుకోవాలనుకుంటే నువ్వు ఎన్నన్నా వినొచ్చు, నువ్వు ఏది తీసుకోవాలనుకుంటే అదే తీసుకుంటావు. సో ఇఫ్ యూ వాంట్ టు టేక్ పాజిటివ్ యూ విల్ టేక్ పాజిటివ్. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఇట్ యాజ్ అ నాలెడ్జబుల్ లా తీసుకుంటావు. యూ కెన్ టేక్ ఇట్ హౌ